ఆన్లైన్ బెట్టింగ్ కేసులో నటి నిధి అగర్వాల్ కు ఈడీ సమన్లు. ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం సినీ పరిశ్రమలో మరోసారి కలకలం రేపుతోంది. ప్రముఖ నటి నిధి అగర్వాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసినట్లు సమాచారం. ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ ను ప్రచారం కల్పించాలని ఆరోపణలు నేపథ్యంలో ఆమెను విచారణకు పిలిపించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో భాగంగా నిధి అగర్వాల్ నేడు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నట్లు సమాచారం. బెట్టింగ్ ప్లాట్ఫామ్ కు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు, ఆమెకు జరిగిన చెల్లింపులు, ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ ప్లాట్ఫామ్ ద్వారా వచ్చినట్లు అనుమానిస్తున్న నగదు ప్రవాహం, వివిధ ఖాతాల్లో జరిగిన లావాదేవీలు, ప్రచారానికి సంబంధించిన ఒప్పందాలు తదితర అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్త ఫణీంద్ర శర్మ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురు వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నిధి అగర్వాల్ పై ప్రధానంగా ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ ను ప్రమోట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలపై నటి వైపు నుంచి పూర్తి వివరణ లేదా ఆమెపై తుది నిర్ణయం వెలువడినట్లు భావించకూడదు. ఈడీ విచారణలో ఆమె వాంగ్మూలం నమోదు చేసిన అనంతరం కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సెలబ్రిటీలు ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్ఫామ్లకు ప్రచారం చేయడంపై గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్ కు ఈడీ సమన్లు జారీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి నేటి విచారణలో ఈడీ అధికారులు నిధి అగర్వాల్ ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఆమె ఇచ్చే సమాధానాలు ఆధారంగా దర్యాప్తు ఏ దిశగా సాగుతుంది? ఈ కేసులో మరెవరికి సమన్లు జారీ అవుతాయా అనే అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఈడీ విచారణ అనంతరం వెలువడే వివరాలతో ఈ కేసులో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.